కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గారికి మరియు గ్రామ ప్రథమ పౌరాలు చందన వెంకటరెడ్డి గారికి మరి ఉప సర్పంచ్ గారికి, గ్రామంలో ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క పేరెంట్స్ అందరికీ, గ్రామ పెద్దలకు మరియు పుర ప్రముఖులకు మరియు నా ప్రియమైన విద్యార్థులకు మరియు ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అందరికీ పేరు పేరున యాన్యువల్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం అందరం కూడా నాకేంటంటే వింటుంటే మాట్లాడాలనిపిస్తుంది, మీరు అల్లరి చేస్తే మాట్లాడాలనిపించదు. కాబట్టి వింటారని చెప్పి ఆశిస్తూ ఎక్కువ మిమ్మల్ని విసిగించకుండా 2 అంశాలు చెప్పి మీకు ముగిస్తాను. మీ కల్చరల్ యాక్టివిటీస్ను కొనసాగించుకోవచ్చు. ఓకేనా? ముందుగా ఈ గ్రామంలో ఈ పాఠశాలను ఇంత కార్పొరేటివ్ స్థాయిలో ఒక పాఠశాల నిర్మించినందుకు గుండా మధుసూదన్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి మనం అందరం క్లాప్స్ ద్వారా. అదేవిధంగా ఇక్కడ విద్యను అనుభవిస్తున్నటువంటి వివిధ గ్రామాల, ఓన్లీ ఇస్కిళ్ళ గ్రామం పిల్లలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల పిల్లలందరికీ కూడా ఈ అవకాశం కల్పించినటువంటి వారి కుటుంబానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ గ్రామం ఒక మంచి చరిత్ర కలిగినటువంటి గ్రామం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఈ గ్రామానికి ఏదో కొంత సాధించి పెట్టాలి, మేము ఏదో ఒకటి చేయాలనే కృతజ్ఞత భావంతో కలిగినటువంటి వారు. మధుసూదన్ చారి గారు కర్ణాటకలో తాను బిజినెస్ చేస్తున్నప్పటికీ ఈ గ్రామం డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్లను పెట్టి మరియు కన్స్ట్రక్షన్ నిర్మించి మరియు వివిధ అంటే స్ట్రెంత్ను కూడా ట్రాన్స్పోర్టు సహకారంతో వివిధ గ్రామాల నుంచి స్ట్రెంత్ను పెంచుకొని మరియు వివిధ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను డిప్యుటేషన్గా ఇక్కడికి తీసుకొచ్చుకున్నటువంటి ఘనత ఈ పాఠశాలకు ఉంది. మరి అదేవిధంగా ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు చెప్పారు, ఈ గ్రామంలో 12 మందికి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో సీట్లు వచ్చాయి, కానీ మేము ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేసుకోలేదు సార్. మరి మా పాఠశాలలో 12 మంది రాస్తే 12 మందికి సీట్లు వచ్చాయి, అయినప్పటికీ పేరెంట్స్ మా మీద ఉన్నటువంటి నమ్మకంతో వారు రెసిడెన్షియల్కు పంపించలేకపోతున్నారు, మేము ఇక్కడ విద్యను అందిస్తున్నామని చెప్పి నమ్మకం మా మీద ఏర్పడ్డదని చెప్పినందుకు నిజంగా పేరెంట్స్కి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు కూడా గ్రామ ప్రథమ పౌరుడు. ఈ గ్రామంలో ఏ డెవలప్మెంట్ చేసినా పాఠశాలలోనే రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి పాఠశాలను ఒక్కటి డెవలప్ చేసినట్లయితే మీ గ్రామం అంతా డెవలప్ అయినట్లుగా భావిస్తాం. కాబట్టి విద్య అనేది వైద్యం అనేది రెండు గనక మన గ్రామంలో డెవలప్మెంట్ చేసినట్లయితే మరియు ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్య అనుభవించగలుగుతారు, విద్య అనుభవించినప్పుడే అభివృద్ధి చెందుతారు, ఆ విధంగా ఉన్నప్పుడే గ్రామం డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మీరు వాటి మీద దృష్టి పెట్టాల్సిందిగా సర్పంచ్ గారిని కోరుకుంటున్నాను, ఉప సర్పంచ్ గారిని కూడా. మరి ప్రధానంగా మీరందరూ చదువుకోవాలి, చదివే లేకపోతే మనకెన్నో కష్టాలు ఉంటాయి. మన అమ్మ నాన్న కష్టపడతారు, ఉద్యోగాలు చేసే పిల్లలు ఉండరు, ఎవరైనా తల్లిదండ్రి చాలా తక్కువ ఉంటారు. అంత కష్టపడి శ్రమించి తెచ్చినటువంటి ఆదాయంతో మిమ్మల్ని చదివిపిస్తున్నారు. దానికి తోడు మన మధుసూదన్ రావు గారు మనకు ఉపయోగపడ్డాడు, మరియు మనకు ప్రభుత్వం కూడా మీకు సహకరిస్తుంది. పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ మరియు రాగి జావా, ఎగ్స్, ప్రోటీన్ ఫుడ్ మనకు అందిస్తుంది. కాబట్టి మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే ఓన్లీ చదువుకోవడం. మనం ఎన్ని ఆటంకాలు వచ్చినా చదవాలి, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. సముద్రపు లోతుల్ని కనుక్కోవడానికి చదివే, ఆకాశంలో ఉన్నటువంటి
అంతరిక్షంలో ఉన్నటువంటి అంశాలను తెలుసుకోవడానికి చదివే. మనం ఆ చదివే లేకపోతే మనకు ఏ అంశం యొక్క విలువ తెలియదు. ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం, దీని విలువ తెలవాలంటే చదువే మనకు ప్రాధాన్యమైనటువంటిది. గ్రామంలో ఏది డెవలప్ చేయాలన్నా చదివే లేకపోతే ఆ డెవలప్మెంట్ యొక్క విలువ తెలియదు ఫస్ట్. అంటే మనకు ఒక అంశం యొక్క విలువ తెలవాలంటే చదివే ముఖ్యమైనది. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి చదివి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరియు మీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా 1 అవర్ ముందు మార్నింగ్ సెషన్లో, 1 అవర్ ఆఫ్టర్నూన్ సెషన్ తర్వాత కష్టపడుతున్నటువంటి అంశాలను మేము విన్నాం. మరి ఆ ఫలితాలను కూడా ఆ విద్యార్థుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. నేను ఇక్కడ స్కూల్కు విజిట్ చేసినప్పుడు 3rd క్లాస్ FLSలో భాగంగా విజిట్ చేసినప్పుడు 3rd క్లాస్ విద్యార్థులకు వాచ్ లెక్కలు, వాచ్ టైం తెలియజేయడం, మరియు భిన్నాలు ఫ్రాక్షన్స్ తెలియజేయడం, మరి ప్రతి అంశం రీజనింగ్ తెలియజేయడం, క్యాలెండర్ గురించి తెలియజేయడం, వారంలో ఎన్ని రోజులని తెలియజేయడం. వాస్తవానికి మేము చదువుకున్నటువంటి రోజుల్లో టైం 3rd క్లాస్లో చెప్పలేని పరిస్థితిలో ఉండేది. మరి 10th ఇంటర్కో పోయిన తర్వాతనే మేము టైం చూసి టైం తెలుసుకొని ఇంత టైం అవుతుందని చెప్పగలిగే స్టేజ్. కానీ ఇక్కడున్నటువంటి విద్యార్థులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలాంటివంటే 3rd క్లాస్లోనే బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా భావిస్తూ మనకు ఆ క్లాస్లోనే మనకు టైం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది, ఫ్రాక్షన్ ఉంది. ఇప్పుడు మేము స్టేజ్ మీద ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు. స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారు? 3rd క్లాస్ వాళ్ళు ఉన్నారా? 3rd క్లాస్ ఓకే. ఇప్పుడు స్టేజ్ మీద ఎంతమంది ఉన్నాం? స్టేజ్ మీద ఎంతమంది ఉన్నాం మేము కూర్చున్న వాళ్ళు? నేను మొత్తం 5. స్టేజ్ మీద ఉన్న వాళ్ళం మాట్లాడే వాళ్ళ ఫ్రాక్షన్ చెప్పాలి. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళ ఫ్రాక్షన్ ఎంత? 1. అంటే దీన్ని ఫ్రాక్షన్ రూపంలో చెప్పండి. 1/5. 1/5. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. చూడండి, ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ వస్తే మనము ఏదైనా సాధించగలుగుతాం మ్యాథ్స్లో. అట్లా మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ కనుక పెరిగితే మనం ఎక్కడ వేసినా మనం ఖచ్చితంగా లేచి రాగలుగుతాం, సాధించగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దబడి ఒక విలువలతో కూడినటువంటి విద్యను మీరు నేర్చుకొని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారవి భావి భారత పౌరులుగా రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.